అందరికీ నమస్కారము. మొక్కజొన్నలతో రవ్వ చేసుకొని ఇలా జావ పోసుకుంటే ఎండాకాలంలో అయితే మనం ఒక గ్లాస్ తాగామంటే చల్లగా ఉంటుంది కడుపులో. మనం ఎన్ని టిఫిన్స్ చేసినా కానీ ఇది ఒక గ్లాస్ తాగితే చాలా బాగా పనిచేస్తుంది. టిఫిన్ చేసిన దానికంటే ఎక్కువ ఎంత ఎండలోనైనా తిరగచ్చు ఇది ఒక గ్లాస్ తాగి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. ఇలా మొక్కజొన్నలు తీసేసుకొని మనం గ్రైండర్లో సన్న రవ్వలాగా చేసేసుకోవాలి. పిండి ఉన్నా కానీ ఏం కాదు, ఈజీ ప్రాసెస్. ఇలా పోయడం వల్ల ఉండలు రాకుండా ఉండదు. ఇలా గ్రైండర్కి అయితే వేసేసాము, రవ్వ పట్టాము మొక్కజొన్నలు. ఇంక ఈ రవ్వను మనం ఒక కప్పు తీసుకుంటే 3 కప్పుల వాటర్ అయితే మసల పెట్టేసుకోవాలి. ఇది ఒక కప్లోకి తీసుకోవాలి. ఒక కప్పు రవ్వనైతే ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని కొంచెం వాటర్ పోసి కలపాలి. కలపడం వల్ల మనం పోసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది పోయరాని వాళ్ళకు కూడా. ఇలా మనము ఈ ఇంకా లూజ్ అయినా కలుపుకోవచ్చు, మామూలుగా గట్టిగా కూడా కలుపుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం ఉడకబెట్టేటప్పుడు. ఇలా 3 కప్పుల వాటర్లో సాల్ట్ వేసి ఇలా బాగా మసలనివ్వాలి. మసలేటప్పుడు మనం కలిపిన రవ్వను పోసి కలిపేసుకోవాలి. ఉండలు రాదు, మంచిగా ఉడికిపోతుంది. మనము ఎలాంటి రవ్వ అయినా, మొక్కజొన్న రవ్వ, తెల్లజొన్న రవ్వ, సజ్జలు, మనకు రాగులు, ఇలాంటి రవ్వలన్నీ మనము 1కి 4, 3 వాటర్ మసలబెట్టి ఇలా తడిపి పోసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉడకనిచ్చేసి మనం లాస్ట్లో అయితే మూత పెట్టేసేయాలి. మనము కర్రీ కలుపుకోవాలంటే గట్టిగా చేసుకోవాలి. పెరుగు కలుపుకోవాలంటే కొంచెం లూజ్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు మటుకు వీటికి మూతలు పెట్టాలి. మూత పెట్టడం వల్ల రవ్వ అన్నది పలకిప్పుకుంటుంది, మంచిగా మెత్తగా అనిపిస్తుంది. మనము ఉడకగానే ఎంబటే వేడివేడి దాంట్లో పెరుగు పోసుకొని కలుపుకొని తాగడము, లేకుంటే కర్రీ వేసుకొని తినడం వల్ల పలుకులాగానే అనిపిస్తుంది. మూత పెట్టి మనము చల్లారనిచ్చిన తర్వాత వాడుకోవాలి. ఇలాంటి రవ్వలు మనము 2-3 రకాల ప్రాసెస్తో చేసుకోవచ్చు. అప్పుడొక రకం చూసేద్దాము. ఇప్పుడైతే ఇలా ఉడికిపోయింది, మంచిగా మూత పెట్టేద్దాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత కొంచెం ఒక 10 నిమిషాల తర్వాత వేడి చల్లారిన తర్వాత మనము పెరుగు గడ్డలు లేకుండా గిలకొట్టేసుకొని ఈ రవ్వలో మనం ఈ జావలో పోసి కలిపి మంచిగా పచ్చడి, ఉల్లిపాయ, కొత్తిమీర ఇంకా ఇవన్నీ వేసేసుకొని తింటే మనకు ఎండాకాలము అనేదే ఏర్పడదు అసలు. మనం ఎంత ఎండలోనైనా తిరగచ్చు. ఇది ఒక 2 గ్లాసులు మన ఎంబటి ఉన్నదంటే పొద్దంతా తిరిగినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చల్లగా ఉంటుంది. మనము ఇడ్లీ, దోశ అంటే ఎప్పటికి తినేదే. సమ్మర్ మొత్తం ఇలాంటివి వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇలా రవ్వ పిండి కలిసింది పోసుకోవచ్చు, పిండి సపరేట్ కూడా